వికే గారు, చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక వయసు అయిపోయింది, ఇక లేదు, ఇక రిటైర్మెంట్, ఇంకా నానా రకాలుగా మాట్లాడారు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు దానికి పూర్తి భిన్నంగా, అరే బాబు, వయసు అనేది ఏదో ఒక ఏజ్, ఒక నంబర్ గా మనం చూడటం కాదు. మనకున్నటువంటి విజ్ఞానం కానీ, మనం చేసినటువంటి పనుల ద్వారా కానీ వయసుతో నిమిత్తం లేకుండా నిత్య యవ్వనంగా కూడా మనం ఉండొచ్చు అని చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ప్రూవ్ చేస్తారు. నిత్య విద్యార్థులుగా ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నిత్య యవ్వనంగా వాళ్ళ ఆలోచనలు ఉంచుకునేటటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు. ఇద్దరిది కూడా ఒకే ఏజ్, ఇద్దరిది కూడా 75. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ టెక్నాలజీ గురించి, క్వాంటమ్ వ్యాలీ గురించి ఇవాళ యువకులతో పోటీ పడే విధంగా ఆయన ఆలోచనలు ఉంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయండి? వాళ్ళ క్వాంటమ్ జగన్మోహన్ గురించి తెలియదు. ఫాంటమ్ అని చిన్నప్పుడు ఒక నవల ఇది నడిచేది, కామిక్ నడిచేది మనకి, ఫాంటమ్ అని. అవును. లేదంటే క్వాంటిటీలు లెక్కేస్తా ఉంటారు. దానిలో ఎంత క్వాంటిటీ దోచుకున్నాం, దీనిలో ఎంత క్వాంటిటీ దోచుకోవాలి, క్వాంటిటీలు లెక్కేస్తా ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎంత ముతక ఆలోచనలో, ఎంత ముసలి ఆలోచనలో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎంత నిత్య యవనంగా ఉంటాయో ఆయన చేపట్టేటటువంటి కార్యక్రమాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. రెండోది, వికే గారు ఇందాక ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఏ రకంగా కూడా ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళు అవలంబించినటువంటి విధానాల్లో ఈ వీళ్ళు అవలంబిస్తా ఉన్నారు కాబట్టి పాప వాళ్ళకి ఏమీ విమర్శించడానికి లేక వాళ్ళు తిట్ల పురాణం ఎత్తుకున్నారని చెప్పి. అది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు కోటేశ్వరరావు. ఆ రకంగా ఇద్దరిని, రెండు ప్రభుత్వాలని మీరు ఏం ఆలోచించి మరి ఒకే ఘాట్లో పెట్టారో కానీ అది నేనే కాదు, ప్రజలెవరో కూడా దాన్ని ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకే విధానాలు ఏమున్నాయండి? వాళ్ళు ఇసుకను అడ్డం పెట్టుకుని బీభత్సంగా దోచేసుకుంటే మేము అదే విధానాన్ని మేము కొనసాగిస్తా ఉన్నామా? ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చాం. రెండు విధానాలు ఒకటేనా? ఇప్పుడు కల్తీ మద్యాన్ని దాగిచ్చి వేల కోట్ల రూపాయల లిక్కర్లో దోచుకుంటే మేము ఈ రోజున మళ్ళీ దాన్ని సరిదిద్ది నాణ్యమైనటువంటి లిక్కర్ కానీ అటువంటి పరిస్థితులు ఏమి లేకుండా చేసి వాళ్ళు ఓన్లీ క్యాష్ అంటే మేము డిజిటల్ పేమెంట్లు తీసుకొచ్చి రెండు విధానాలు ఒకటే విధానమా? వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి భూములన్నీ తెగనమ్మేద్దాం అన్నది వాళ్ళ విధానం. లేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబెడదాం అని చెప్పి 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నిలబెట్టడం మా విధానం. అదేవిధంగా మెగా డిఎస్సి పేరుతో దగా చేయటం వాళ్ళ విధానం. అయితే మేము 17,000 ఉద్యోగాలు కల్పించి వాళ్ళ 5 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో కల్పించడం మా విధానం. విద్యుత్ గురించే మాట్లాడుకుందాం. మీరు విద్యుత్ గురించి మాట్లాడారు. ఇవాళ గతంలో ఎప్పుడైనా ట్రూ డౌన్, ట్రూ అప్ అన్నారు, ఇవాళ ట్రూ డౌన్ చేస్తా ఉన్నాం. 500 కోట్ల రూపాయలు విద్యుత్ వినియోగదారులకి తిరిగి చెల్లించబోతా ఉంది ప్రభుత్వం. 3,700 కోట్లు ట్రూ మొత్తం నెట్ దీన్ని తీస్తే. అంటే వాళ్ళ విధానం ట్రూ అప్ అయితే మా విధానం ట్రూ డౌన్. ఆఖరికి స్వామి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా నానా రకాలుగా అవినీతి చేసి రెండు పదాలు కనిపెట్టింది చంద్రబాబు నాయుడు గారే. ట్రూ అప్పు అప్పుడు ఆయనే, ఇప్పుడు ట్రూ డౌన్ ఆయనే. సార్ ఇప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ పీపుల్ అండి, నో డౌట్. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పవర్ సర్ప్లస్ స్టేట్ గా ఉందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. విద్యుత్ కోతలు లేకుండా ఇవాళ రాష్ట్రం ఉందంటే 24/7 అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వాళ్ళ విధానాలకి మా విధానాలకు పోలిక ఏంటంటే, అసలు రైతులు చెప్పులు అరిగేలా తిరిగే వాళ్ళు ధాన్యం కోసం, డబ్బుల కోసం చెప్పులు అరిగేలా తిరిగి మంత్రి దగ్గరికి వెళ్తే బూతులు తిట్టి పంపించేవాడు. ఇవాళ 24 గంటల్లో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తా ఉన్నాం. అది మా విధానం. కాబట్టి దయచేసి కోటేశ్వరరావు ఆ రకంగా మమ్మల్ని వాళ్ళని ఒక ఘాట్లో పెట్టబాకండి. ఇవాళ వాళ్ళు ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకున్నారు. ఎందుకంటే వాళ్ళన్నీ మంచి కార్యక్రమం. దేని విమర్శిస్తారు వాళ్ళు? అన్న క్యాంటీన్లు పెట్టి పేదవాడికి పట్టి అన్నం పెట్టాలని విమర్శిస్తారా? టెన్షన్ గా 1వ తారీఖు జీతాలు ఇవ్వటాన్ని విమర్శిస్తారా? లేదంటే ఉద్యోగాలు కల్పించడానికి విమర్శిస్తారు? ఏమీ విమర్శించడానికి లేక ఇవాళ చేసేటటువంటి మంచిని విమర్శిస్తే మొఖాన్ని ఉమ్మేస్తారు. ఏమీ లేక విమర్శించడానికి ఇవాళ తిట్ల పురాణాన్ని, బూతుల దండకాన్ని అందుకున్నారు తప్పితే వాళ్ళు వీళ్ళు ఒకటే కాబట్టి అందరూ సైలెంట్ అయిపోయారు, వాళ్ళు ఏం మాట్లాడలేదు అనటం అనేది కరెక్ట్ కాదు సార్. దయచేసి
పెద్దలు మీరు ఆ రకంగా మాట్లాడటం అది సబబు కాదని అనిపించి ఇవన్నీ కూడా నేను చెప్తా ఉన్నా. రైట్, ఓకే, తప్పలేదులే. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. మీ ఇది మీరు చెప్పడంలో తప్పలేదులే అధికార పార్టీ ప్రతినిధిగా. బాబుజీ గారు, ఇందాకే సాయంత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ఆయనకి ఏడాది కాలంలో ఎమర్జెన్సీ కనపడుతుంది. అవును. ఎమర్జెన్సీ ఇది